First question. మొదటి ప్రశ్న, How to know and confirm your calling to be used by God in the church? సంఘంలో To be used by God in the church. సంఘంలో దేవుని చేత వాడబడడానికి కొరకై దేవుని యొద్ద నుంచి నేను ఏ విధంగా తెలుసుకోవాలి? See, it all begins with me first. అవన్నీ కూడా మొట్టమొదటిగా నా నుంచి ప్రారంభమవుతుంది. So, what I feel is, if you have to be used by God, నేనేమనుకుంటానంటే ఒకవేళ దేవుని చేత మనం వాడబడాలంటే, first of all, especially in the church, if you have to be used by God, ప్రత్యేకంగా దేవుని మందిరంలో మనం ప్రభు చేత వాడబడాలంటే, I feel very strongly that you should have a good testimony. ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే మొట్టమొదటిగా మంచి సాక్ష్యం. 1 Timothy chapter 4 verse 12. మొదటి తిమోతి 4:12 ఎవరైనా చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు చదవచ్చు. Be thou an example. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. You should be a example to whom? ఎవరికి మాదిరిగా ఉండాలి? Not to the young people alone. యవనస్తులకు మాత్రమే కాదు. To whom? All believers. విశ్వాసులందరికీ. All the believers who are sitting on the chair also, for them also you should be an example. కుర్చీలలో కూర్చున్న వారికి కూడా మనం మాదిరిగా ఉండాలి. So first you should be an example for them. మొట్టమొదటిగా వారి కొరకే మనం మాదిరిగా ఉండాలి. When you say to be used by God in the church, దేవుని చేత మందిరంలో వాడబడే దాని గురించి మాట్లాడినప్పుడు many think that it is coming and standing here and preaching or singing. అనేక పర్యాయాలు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుట లేదంటే పాటలు పాడుట ఇదే పరిచర్య అనుకుంటారు. It is not so. అది ఆ విధంగా కాదు. Many things you can do in the church. సంఘంలో ఇంకా అనేక సంగతులు మనం చేయవచ్చు. You can get involved in helping in the church behind the scene also. Many things you can do. కనపడని రీతిలో సంఘము ఏర్పాట్లు అన్నిటిలో కూడా మనం సహాయపడవచ్చు. And God in his own time will use you. దేవుడు తన స్వంత సమయంలో మనల్ని వాడుకుంటాడు. So even in my life, ఇది నా జీవితంలో కూడా I never wanted to be a preacher. నేను ఈ విధంగా బోధకుడిని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. I was shying away from preaching only. ఈ యొక్క బోధించే విషయం నుంచి నన్ను నేను దూరపరుచుకున్నాను. I will never be confident to preach also. బోధించడానికి ఎప్పుడు కూడా ధైర్యం కలిగి ఉండకపోయేవాడిని. I can play music. నేను మ్యూజిక్ వాయించగలుగుతాను. But I never told in our church that I can play music. నేను మ్యూజిక్ వాయించగలుగుతానన్న సంఘంలో నేను ఎప్పుడు చెప్పలేదు. Nobody knew. ఎవరికి తెలియదు కూడా. My father came to our church. ఒకసారి మా తండ్రి గారు మా సంఘానికి వచ్చారు. And he told my father-in-law that he can play music and he can translate also. మా మామగారితో మా తండ్రి గారు చెప్పారు ఈయన పాటలు వాయిద్యం వాయించగలుగుతాడు. After some time I started playing music in the church. కొంత సమయం తర్వాత మా సంఘంలో వాయిద్యాలు వాయించడం ప్రారంభించాను. I was used in translation also. ఆ తర్వాత తర్జుమా చేయట్లో కూడా నేను వాడబడ్డాను. So that is how I slowly started my ministry. ఆ విధంగా నెమ్మదిగా నా పరిచర్యను ప్రారంభించాను. And once one elder called me. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి నన్ను పిలిచాడు. After my marriage, నా వివాహం తర్వాత he told me you would go to this church to preach. ఈ సంఘంలోకి వెళ్ళి నువ్వు బోధించడానికి వెళ్ళు అని చెప్పాడు. I said no uncle, I can't, I don't want to, I can't preach. లేదు అంకుల్ నేను వెళ్ళలేను, నేను బోధించలేను అని చెప్పాను. Then immediately he gave me a verse. వెంటనే ఒక వచనం ఆయన నాకు ఇచ్చాడు. What the Lord told to Gideon. గిద్యోనుతో దేవుడు చెప్పినటువంటి ఆ మాట, with the strength you have, you go. నీకున్నటువంటి బలం చేత నువ్వు వెళ్ళు. So he said you must go. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. And before I could say the answer, he prayed, Isaac is going to this church, Lord help him and strengthen him to be used by you. That's all over. జవాబు చెప్పకంటే ముందుగానే ప్రార్థన చేసి సోదరు ఐజాక్ గారు వాక్యం చెప్పనైనా ప్రభు సాయం చేయని ప్రార్థన చేసి వెళ్ళమని చెప్పాడు. So I remember that. అది నాకు ఇంకా గుర్తుంది. So that is how the Lord will open the way for you. ఆ విధంగా ప్రభువు నీ కొరకై మార్గం తెరుస్తాడు. Not that you have to keep pushing. లేదా నీవుగానే ముందుకు రావడం కాదు. It is a good sign that you are a reluctant person to come to the stage. It is a good sign. ఈ యొక్క స్టేజ్ పైకి రావడానికి నిన్ను నువ్వు వెనకంజ వేయడమే అది మంచి సాదృశ్యం. It is a good sign for you. మంచి ఒక సిగ్నల్ సైన్ అది. But the Lord will use you. ప్రభు నిన్ను వాడుకుంటాడు. First your testimony. మొట్టమొదటిగా నీ సాక్ష్యం. Be strong in your testimony. నీ సాక్ష్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. The Lord will use you. ప్రభు నిన్ను వాడుకుంటాడు. And you pray. ప్రార్థన చేసుకో. Lord, what do you want me to do? ప్రభు నేను ఏం చేయగోరుచున్నారో మీరు నాకు తెలిపమని అడగాలి. Okay.